ఎందుకంటే మనకి కూడా 40% ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు వచ్చే ఇక్కడ ఏమైపోయింది అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా తక్కువ వస్తూనే వెళ్ళిపోయాయి. అందుకని మనం 11 సీట్లకి అట్లీస్ట్ అసెంబ్లీ సీట్లను మనకి ఇంకా కొంచెం తెచ్చి ఉండింటే బాగుండేది. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ప్రజల్లో మన పార్టీ ఇంకా బాగా బలంగా ఉంది. ఆ కొంచెం పర్సెంటేజ్ ఏదైతే మనకి తేడాలో వచ్చి మనం ఓడిపోవడం జరిగిందో వాటిపైన మనం ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని అయితే అనుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఈ కారణం వల్ల ఓడిపోయామేమో, ఆ కారణం వల్ల ఓడిపోయామేమో, కొంచెం మన మేనిఫెస్టో ఇట్లా ఉంటే బాగుండేదేమో, అట్లా ఉంటే బాగుండేదేమో అని. కానీ మన అధినేత మన జగనన్న ఒకటే అన్నాడు, అబద్ధం చెప్పి గెలిచేదానికంటే మనం నిజాయితీగా ముందుకు వెళ్దామని. మరి ఆ నిజాయితీ ఈరోజు మనం ఈ పరిస్థితి వచ్చింది. అదే అబద్ధాలు చెప్పి ఆ ప్రజా ప్రతినిధులుగా వారి గొంతు అయి మనం వినిపించాల్సిన అవసరం మనకి ఉంది. ఆ ధైర్యాన్ని మనం నింపుకొని ముందుకు పోవాలి. జగనన్న ఒకటే చెప్పాడు, అందరి మనసుల్లో నుంచి మనం ఓడిపోయాము అన్న దాన్ని తీసేసేయండి. అది ఓడిపోయాము అన్నది మనం మర్చిపోయి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా గ్రామాలలో ఎక్కడైనా కార్యకర్తలకు ఏదైనా నష్టం ఉన్నా ఏదైనా ఉన్నా మనం అందరం కూడా అండగా ఉండాలి, మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి అని ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ధైర్యంగా మన వెనకాల నిలబడడం, మనం కూడా అదే ధైర్యంతో ముందుకు వెళ్దాం. మనకు తెలుసు మనం ప్రజల కోసం పేదవారిని అభివృద్ధిలో తీసుకువెళ్ళాలని జగనన్న ఆ లక్ష్యంతో సంక్షేమ పథకాలని అందించ ఆ భావనతో ముందుకు వెళ్ళాము. అది ఉంది ఆ ప్రజలలో, వాళ్ళకి ఆ అభిమానం ఉంది. జగనన్న మాకు చేశాడు అన్న అభిమానం వాళ్ళకి ఉంది. కాబట్టి ఈరోజు 40% ఓట్లు మనకి వచ్చాయి. వాళ్ళు ముగ్గురు కూటమి 3 పార్టీలు కలిసి వాళ్ళు ఏదైతే తెచ్చుకున్నారో ఓట్లు, ఒక్క సింగిల్ పార్టీగా అది కూడా మనం మేనిఫెస్టోలో చెయ్యగలిగేదే చెప్పి ఏది కూడా మనం మార్చకుండా అదే మేనిఫెస్టోని మనం ముందుకు తీసుకొని పోయినా కూడా మనకు 40% ఓట్లు వచ్చాయంటే ప్రజలకి ఇంకా మన పైన నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా ధైర్యాన్ని ఇస్తూ మనం కాన్ఫిడెంట్గా ముందుకు పోతేనే పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనేసి జగనన్న చెప్పడం జరిగింది. మరి ఆ విషయాలను మీ అందరికీ కూడా తెలియచేయాలని, మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ వెనక పార్టీ ఉంది, పార్టీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని మీ అందరికీ కూడా తెలియచేస్తూ, అలాగే ఈరోజు కొంచెం నెమ్మదిగా ఉంటే మన ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే ఇందాక అన్న చెప్పినట్టు మన పనుల్లో మనం చేసుకుంటూ మనం కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి అంటే మన వ్యాపారాలు, మన వ్యవసాయాలు, మన వ్యవస్థల్ని మనం చూసుకుంటూ కూడా ఉండాలి. అది చేసుకుంటూ మనం మెల్లగా పార్టీ పరంగా కూడా ముందుకు పోతూ ఉంటే పార్టీ పరంగా ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్దాం. అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా జగనన్న మనకు అండగా ఉన్నాడు, మనం జగనన్నకి అండగా ఉందాం. పార్టీని ముందుకు తీసుకుని వెళ్దాం, పార్టీని బలోపేతం చేద్దాం. మనలో నుంచి ఆ నిరుత్సాహాన్ని తీసేస్తే మనం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళచ్చు. రూమర్లు ఎన్నైనా క్రియేట్ చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు మారుతున్నారు, వాళ్ళు మారుతున్నారు, ఇక్కడ పోతా ఉన్నారు, అక్కడ పోతా ఉన్నారు అనేసి ఏదేదో చెప్తారు. అవన్నీ కూడా నమ్మద్దండి. మీరు కూడా మీ మీద కూడా చెప్తా ఉన్నారు. ఇందాక ఎవరో మీడియా వాళ్ళు వచ్చి అడగడం జరిగింది, మీ పార్టీ కార్యకర్తలంతా కూడా టీడీపీలో పోతా ఉన్నారంట కదా అని. నాకు తెలిసిన ఎవ్వరు పోవట్లేదు. మీడియా మీరు కూడా ఎక్కువ ప్రచారాలు ఇలాంటివన్నీ మీరు ముందుకు తీసుకురాకండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందుకు తీసుకుపోతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. సో అందుకని అవేవి నమ్మకండి. వాస్తవాలను మనకు తెలుసు, మనం ఎంత బలంగా ఉన్నామో గ్రౌండ్లో. మనము ఏ పార్టీలో ఉంటే మనకి ఆ గౌరవం ఉంటుందో మనకు తెలుసు.
ఏ రోజైనా మనకి ఏదైనా ఆపద వస్తే ఏదైనా వస్తే మేము ఉంటాం. తర్వాత పైన పార్టీ ఆఫీస్ కూడా ఉంది. జగనన్న ఈ సందేశాన్ని తప్పకుండా ఇమ్మన్నారు. నియోజకవర్గము ఇన్ఛార్జి రేణుకమ్మ గారు 10 సంవత్సరాలు ఆపరేషన్లో ఉండి కష్టపడ్డాం. 94 నుండి 2004 వరకు 10 సంవత్సరాలు. అప్పుడు కూడా మోహన్ రెడ్డి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో సతాయిస్తే కూడా మన కేడర్లో ఒక్కరు కూడా పక్కకి జరగాలి మొత్తం నియోజకవర్గంలో. కాబట్టి ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీలో ఒకనే ఒకరు కూడా భయపడి పోయేవాళ్ళు ఎవరు లేరు. కానీ మనము ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మనమే వాళ్ళ పైకి అగ్రెసివ్గా పోవాల్సిన పనిలే. వాళ్ళు మన మీదకి వస్తే మనము రక్షించుకోవాలా. ఆ విధంగా మనం ఉంటే తప్పకుండా మన కింద ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి లేదా ప్రజలైతేనేమి మనబడే ఉంటారు. తర్వాత ఈ ఓటమికి అనేకమైన కారణాలు ఉంటాయి. దాంట్లో అందరూ చెప్పేది ఏమంటే ఈ టైటిల్ ల్యాండ్ ఇది దాంట్లో ఏమైందంటే అది మీకు రైతులు కాబట్టి మీకు అందరికి తెలుసు. మన విఆర్ఓకి ఒక 5,000 ఇస్తే మీ నంబరు నాకు ఆన్లైన్లో ఎక్కిస్తారు. అదే డిప్యూటీదారుకి ఒక 6,000 ఇస్తే ఇంకొక నంబర్ ఇంకొకరికి ఎక్కిస్తారు. తహసీల్దార్కి ఒక 10,000 ఇస్తే నీ పాస్బుక్ క్యాన్సిల్ చేస్తాడు, ఇంకొకరికి ఎక్కిస్తాడు. ఇటువంటి పరిస్థితులు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంటే ఇటువంటి యాక్ట్ ఒకటి చేయాలా పర్మనెంట్గా అని వాళ్ళు ఒకటి తయారు చేసి దాన్ని ఈ విధంగా రాష్ట్రాలు కూడా చేయాలా అని చెప్పడం జరిగింది. అంటే ఇది మన జగనన్న సొంతం చేసేది కాదు, అందరి యొక్క ఆమోదంతోనే వాళ్ళు కూడా ఒక కమిటీ వేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడం వల్ల చేస్తాం. కానీ అది ఏమంటే చంద్రబాబు నాయుడు ఊరికి అబద్ధాల మాటలు చెప్తాడు. మీ ఆస్తులు తాకట్టు పెడతాడు, మీ ఆస్తులు సొంతం చేసుకుంటాడు. ఎందుకు? దాంట్లో చిన్న జగన్ బొమ్మ ఉన్నందువల్ల. అదే మన రాష్ట్రం యొక్క ఎంబ్లం గుర్తు ఉండేది. అది ఏమనేవాళ్ళు కాదు. ఇంతకుముందు అంతా కూడా రాష్ట్ర ఎంబ్లం ఉండేది. అది తీసి జగన్ గారి బొమ్మ పెట్టడం వల్ల మన పేద ప్రజానీకం అంతా కూడా చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మినారు. ఆ ల్యాండ్ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏమంటే విఆర్ఓలు కానీ లేదా తహసీల్దార్ కానీ ఆన్లైన్ ఎక్కేదికే లేదు. అది ఏదైనా మారాలంటే రిజిస్ట్రేషన్ కావాలా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కలెక్టర్ దగ్గర మార్చాలా. ఒక తూరి మారిన తర్వాత నీ ఆస్తి నీకు పట్టా పుస్తకం వచ్చిన తర్వాత, పట్టాదారు పుస్తకం వచ్చిన తర్వాత, టైటిల్ డీడ్ వచ్చిన తర్వాత అవతల వాళ్ళు హైకోర్టుకి పోవాల్సిందే తప్ప కింది కోర్టులో లిటిగేషన్ పెట్టట్లేదు. సర్వే నెంబర్ ఎక్కిస్తారు, నీ పోతావు ఆన్లైన్లో ఉంటుంది. పోయి పొలమేమో నేను సాగు చేస్తుంటా, ఆన్లైన్లో నీ పేరు ఉంటుంది, కోర్టుకు పోతావు, ఇంజక్షన్ తెచ్చుకుంటావు, నా చేను దున్నుకుంటావు. అటువంటి లిటిగేషన్లు ఏవి ఉండకూడదు. ఆన్లైన్లో మార్చేది కింద లెవెల్లో ఉండకూడదు. ఒక తూరి టైటిల్ పుస్తకం వస్తే, టైటిల్ డీడ్ వస్తే దాన్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మట్టుకే అది కలెక్టర్ అప్లికేషన్ పెట్టుకోవాలా. ఇద్దరు కలిసి మేము అమ్మినాము, తర్వాత పలానా వాళ్ళు కొన్నారు అని అర్జీ పెడితే కలెక్టర్ గారు మారుస్తున్నారు. ఆ విధంగా ఒక పకడ్బందీ వ్యవహారం కోసం చేసింది తప్ప ఇది ఏదో రైతుల భూములు గవర్నమెంట్ తీసుకోవాలనో లేకపోతే జగన్ సొంతానికి వాడుకోవాలనో చేసింది కాదు. ఇవాళ మన ఆస్తి ఒక విఆర్ఓ పైన ఆధారపడించాలి, ఒక తలారి పైన ఆధారపడినది. ఇటువంటి పరిస్థితుల్ని తప్పియాలా అనేటువంటి దాంతో చేస్తారు. అదేవిధంగా దీంట్లో కొంత మార్పులు చేసి కేసీఆర్ ధరడని పెట్టినాడు. అక్కడ ఏం పెట్టినారు? పట్టా మారాలంటే
ఈ ఓనరే పోయి సంతకం చేయాల వాళ్ళ పేరుతో మార్చండి అని. అప్పుడైతే అది ఇంకోకి చెందుతుంది. అంటే అంత పకడ్బందీగా కేసీఆర్ చేశారు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఇద్దరు కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు పట్ట పలానా వీళ్ళ పేరుతో మార్చాలంటే కలెక్టర్ గారు మార్చాలి. అటువంటి సిస్టమ్ పకడ్బందీ సిస్టమ్ పెట్టారు. దానికి కాదని ఇవాళ మన ఆస్తులు ఈ విఆర్ఓ పైన, తలారి పైన, లేదా ఆర్ఐ పైన, తహసీల్దార్ పైన ఆధారపడి వాళ్ళ మీద ఆధారపడి ఈ మధ్యనే పోయినతోటి జరిగింది. మా వాళ్ళే మురుగుబడి నర్సన్నది అగ్రిమెంట్ మీద కొన్నాడు. ఆ కాలంలో 40,000కి 8 ఎకరాలు కొంటే దాన్ని ఏం చేశారు, ఈ కబ్జాదారులందరూ కలిసి భాగాలు వేసుకొని తహసీల్దార్కి అది వాళ్ళ అమ్మ పేట, తర్వాత ఆన్లైన్లో వాళ్ళ అజ్ఞాన కొడుక్కి చేసి ఆ కొడుకుతో 80 లక్షలకి ఆ ఆస్తి కొనుక్కొని తహసీల్దార్కి ఒక ఇల్లు కొనిచ్చి ఆ ఆస్తి వాళ్ళ 1,20,00,000 రూపాయలు ఎకరం అవుతారు. 8 ఎకరాలకి 10 కోట్ల రూపాయల ఆస్తి. ఇటువంటివి మనం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవడం జరిగింది. ఈ లిటిగేషన్లు ఉంటే లాయర్లకి లాభం వస్తుంది. వకీళ్ళకి దాము కోర్టుకు పోతారు కదా, మున్సిపల్ కోర్టుకి, జిల్లా కోర్టుకి, లాయర్లు వ్యతిరేకం. అదేవిధంగా లిటిగేషన్ పెట్టేవాళ్ళు వ్యతిరేకం. ఓట్ల కోసము ఈ చంద్రబాబు అబద్ధాలు చెప్తారు. ఈ విధంగా ఇదొక్కటే కాదు, చంద్రబాబు ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పినాడు. అబద్ధ ప్రచారంతో అతను పైకి వచ్చినాడు. ఆ అబద్ధాలతో మన జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోయినాడు. తర్వాత దీన్ని కూడా మొదట్లో చర్చకు పెట్టి, ప్రజల్లో పబ్లిక్లో చర్చకు పెట్టి తెచ్చించే యాక్ట్ బాగుండేది. ఆయన ఒకటితో యాక్ట్ చేసేసినాడు. తెలుగుదేశంలో ఒప్పుకున్నారు. పయ్యావుల కేసు మా ఎదురుగానే మాట్లాడినాడు అసెంబ్లీలో, ఇది మంచి యాక్ట్ అని. నీతి ఆయోగ్ వాళ్ళు కూడా తర్వాత మొన్న చెప్పినారు, ఇది మంచి యాక్ట్, ఇట్లాంటి అందరు చేయాలని. కానీ భారతదేశంలో మొట్టమొదటి ఈ యాక్ట్ తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు చేయాలని చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పినారు. ఇట్లా అబద్ధ ప్రచారాలతోన వాళ్ళు ఓట్లు సంపాదించాలి తప్ప వేరే రకంగా. ఈ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 7,000 ఓట్లు పడినాయి. అంటే అవన్నీ మనకు పడేవే కదా. అదేవిధంగా బీఎస్పీకి ఈ తెలుగుదేశంలో బీఎస్పీతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఇది తీసుకొని బీఫారం నామినేషన్ ఇచ్చారు వీళ్ళ వాళ్ళే. బీఎస్పీకి 4,000 ఓట్లు పడినాయి. 11,000 ఓట్లు మనకు పడేవి ఆడే చీలిపాయి. ఈ విధంగా జరగడం వల్ల వాళ్ళన్నీ కుయుక్తులు చేస్తారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు, కాంగ్రెస్ పార్టీ సర్వేలే చెల్లి ఈ చంద్రబాబు నాయుడు అని. ఆడ